ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. తులారాశి వారి మీద ఇద్దరు కిలాడి స్త్రీలు చెడు ప్రయోగాలు చేస్తున్నారు. వారు మీ మీద విపరీతమైనటువంటి పగతో నలిగిపోతున్నారండి. జాగ్రత్త. మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాసేపు ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టి మరి ఈ వీడియోని ఒంటరిగా జాగ్రత్తగా శ్రీ కొమరెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యం ఎక్కడి వారికైనా ఒక ఫోటో ద్వారా జ్యోతిష్యం చెప్పబడును, పరిష్కారం చేయబడును, స్త్రీ పురుష వశీకరణ చేయబడును, ప్రేమ పెళ్లి భార్యాభర్తల మధ్య సమస్యలు పరిష్కారం చేయబడును, కోర్టు సమస్యలు స్థలం సమస్యలు చేయబడును, గుప్త నిధులు కల్లోకి వస్తున్నాయా, గజ్జల సౌండ్ వస్తుందా, వీటి వలన అనుమానం వస్తే గురుగారిని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురుగారిని సంప్రదించండి. గురూజీ అర్జున్ రాజు గారి ఫోన్ నెంబర్ 8096448525. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. చివరి వరకు వినండి. అప్పుడే మీకు చక్కగా అంత వివరంగా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు మీ మీద పని కట్టుకొని మరి ఎన్నో చెడు ప్రయోగాలు చేస్తున్నారు అనేవి తెలుస్తుంది. అది ఎవరు చేస్తున్నారు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వాళ్ళు ఎవరు అనేది నేను ఖచ్చితంగా వాళ్ళ పేర్లు అనేవి ఈ వీడియోలో చెబుతానండి. నిజంగా ఆ బోలా శంకరుడే ఈ వీడియోని మీ కంట పడేలా చేశాడు. భగవంతుడు మనకు ఎన్నో రూపాల్లో ఎన్నో జాగ్రత్తలు అనేవి ఎన్నో రూపాల్లో మనకు తెలియజేస్తూ ఉంటాడు. వాటిని ఉపయోగించుకున్న వాళ్ళు అదృష్టవంతులు అవుతారు. ఏముందులే అని చెప్పేసి కొట్టిపారేస్తే అది ఖచ్చితంగా మనకరమే అవుతుంది. కాబట్టి మీకు ఆ ఈశ్వరుడే ఈ వీడియోని మీ కంట పడేలా చేశాడు. కాబట్టి ఆ శక్తుల నుంచి అంటే ఆ దుష్ట శక్తులు ఆ దుష్ట మనసులు ఎవరు, అసలు మీ మీదే ఎందుకు చెడు ప్రయోగాలు చూపిస్తున్నారు, అసలు దాని వెనుకమాల ఉన్నటువంటి పరమార్థం తెలిస్తే మీరు షాక్ అయిపోతారండి. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటంటే మిమ్మల్ని ఎలాగైనా సరే రోడ్డు మీద పడేయాలి, మీ కుటుంబాన్ని చిన్న భిన్నం చెయ్యాలి. మీరు ఇలా ఆనందంగా సంతోషంగా ఉండడం వారి కళ్ళతో వాళ్ళు చూడలేకపోతున్నారు. కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. మీ ముఖంలో చిరునవ్వు అనేది కనబడకూడదు. మీ కుటుంబంలో సుఖశాంతులు శుభకార్యాలు సంతోషాలు అనేవి కనిపించకూడదు. ఏడుపులు దుఃఖాలు కన్నీళ్లు మాత్రమే మిగలాలి. మీరు ఎప్పుడూ కూడా గొడవలు పడుతూ కోట్లాడుకుంటూ తిట్టుకుంటూ నరకం అనుభవించాలి. అనారోగ్య సమస్యలతో మంచాన పడాలి అని చెప్పేసి ఆ ఇద్దరు కిలాడి స్త్రీలు మీ మీద ఎన్నో రకాల చెడు ప్రయోగాలు చెడు మంత్రతంత్ర ప్రయోగాలు అనేవి ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఆ స్త్రీల పేర్లు ఏంటనేది నేను కూడా ఈ వీడియోలో ఖచ్చితంగా చెబుతాను. ఇది ముఖ్యంగా ఇద్దరు కిలాడి స్త్రీలు చేస్తున్నటువంటి పని అండి. ఎందుకంటే మగవాళ్ళు వచ్చేటప్పటికి అంటే ఆడవాళ్ళ విషయంలో అంతగా తలదూర్చరు. కాబట్టి కాస్త ఏదైనా విన్నా కూడా కాస్తో కూస్తో ఒక విషయంతో వదిలేస్తూ ఉంటారు. కానీ ఆడవాళ్ళు ఎలా తయారయ్యారు అంటే కొంతమంది ఆడవాళ్ళు అంటే వాళ్ళ యొక్క మనసులో పైకి ఏంటంటే నవ్వు నటిస్తూ మనసులో మాత్రం విషాన్ని నింపుకుంటూ ఉంటారు. అంటే ఈర్ష్యతోటి అసూయతోటి చూడలేనితనంతో జనము నాశనమైపోవాలి అన్నట్లుగా కొంతమంది కిలాడి స్త్రీలు మన చుట్టూ పుట్టగొడుగులా పుట్టుకొస్తూ ఉంటారు. వాళ్ళని కనిపెట్టడం అనేది చాలా కష్టమైపోయిన విషయం. కానీ వాళ్ళని ఇలా కనిపెట్టాలి ఏంటి అనేది ఇక్కడ నేను ఈ వీడియోలో కొన్ని రకాల సంకేతాల ద్వారా మీరు తెలుసుకోండి. మీకు తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఎందుకంటే ఆ చెడు ప్రయోగాలు అనేవి జరుపుతున్నది మీ మీదే, మీ కుటుంబ సభ్యుల మీదే. కాబట్టి మీరు పట్టించుకోకపోతే మాత్రం నిజంగా వాళ్ళు అనుకున్నది సాధించి తీరతారు. వాళ్ళ దగ్గర మీరు ఓడిపోతారు. వాళ్ళు అనుకున్నట్లుగా కన్నీళ్ళు నరకము గొడవలు కోట్లాట్లు తిట్లు ఇక ఎన్నో రకాలు ఊహించని ప్రమాదాలు కూడా మీకు జరిగే అవకాశాలు అనేది చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు అన్ని రకాల చెడు ప్రయోగాలు అనేవి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు చేస్తున్నవి వాళ్ళకి తిప్పికొట్టాలి. వాళ్ళు తీసుకున్నటువంటి గోతులో వాళ్ళే పడేటట్టుగా చేయాలి అనేటువంటిది ఖచ్చితంగా మీరు ఇలా చేయాల్సిందే. మీకు ఇందులో కొన్ని రకాల ముఖ్యమైన పరిహారాలు చెప్తాను. అవి చేయడం ద్వారాగా అసలు వీళ్ళు ఎవరు ఫస్ట్ ముందు అది మీరు
అంచనా వేసుకుంటే వాళ్ళని దూరం పెట్టేయడం ఒక వంతు. అలాగే వాళ్ళు చేసే ఆ చెడు ప్రయోగాలు మీకు తగలకుండా ఉండడానికి మీరు చేయవలసినటువంటి పరిహారాలు కూడా మిమ్మల్ని కాపాడుతాయి. ఎందుకంటే ఆ పరమేశ్వరుడే మీకు ఒక హెచ్చరికలాగా చెప్పుతున్నాడు. ఇప్పటికీ ఆ శివయ్య మిమ్మల్ని చాలా ప్రమాదాల నుంచి కాపాడాడు. గత కొంతకాలం నుంచి చూస్తే మీకు ఎక్కువగా వాహన ప్రమాదాలు కావచ్చు, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం, సరిగ్గా నిద్ర లేకపోవడము, మానసికంగా చాలా చికాకుగా ఉండడము, ఒక్కసారి ఉన్న ఆలోచన ఒకసారి లేకపోవడము, తరచుగా తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, ఏదో ఎవరో కొట్టినట్లుగా తిట్టినట్టుగా అంతా కూడా ఒళ్ళంతా కూడా నొప్పులుగా ఉండడము, పీడకలలు రావడము, ఉలిక్కి పడి లేవడము, సరిగ్గా రాత్రులు నిద్ర పట్టకపోవడము, ఏ పని మీద కూడా శ్రద్ధ చూపలేకపోవడము, ఇలాంటివి ఎన్నో రకాల సంకేతాలు అనేవి మీ జీవితంలో ఈ మధ్య గత కొంతకాలంగా మీరు గమనిస్తే ఉంటారన్నమాట. అంటే ఆ సమస్యలు చాలా వరకు కూడా ఘోరంతవి కొండంత కాకుండా ఆ పరమేశ్వరుడే మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు, సర్లే మనసులో అన్న తర్వాత బాధలు కష్టాలు తప్పవు కదా, అలాగే మనకి వస్తున్నాయిలే అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. మీకు ఈ ఆలోచన లేదు. అంటే ఎవరు మీ మీద ఇట్లా పడి ఏడుస్తున్నారు, మా మీద నరదృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది, వీళ్ళు కళ్ళతో మిమ్మల్ని చూడలేకపోతున్నారు, ఇక ఊహకు కూడా అందనంతగా ఈ చెడు ప్రయోగాలు అనేవి చూపిస్తున్నారు అని ఇలాంటివి మీరెప్పుడేంటి ఇన్నాళ్ళు ఊహించలేదు. ఊహించకుండా ఏదోలే అన్న ఆలోచనతో మాత్రమే మీరు ఉంటున్నారు. అది మీకు కూడా తెలియదు అన్నమాట. మీకు తెలియకపోవడమే అది అవకాశంగా మారుతుంది ఎదుటివారికి, ఇక అది బలంగా మారుతుంది అన్నమాట. అలాగే వాళ్ళు ఎన్నో రకాల అంటే వాళ్ళకు ఒక మంచి సమయం దొరికింది మీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయడానికి ఒక మంచి సమయం. ఎందుకంటే ఇలాంటివి గబుక్కున ఎవరు కూడా ఊహించలేరు, ఊహకు కూడా అందదు. ఎదుటి వాళ్ళు ఇలా ఎందుకు చేస్తారులే, కాకపోతే మేము బాగుంటున్నామా అని చెప్పేసి కాస్త కూస్తో ఈర్ష్య కుళ్ళు ఇలాంటివేవో అయితే ఉంటాయి అన్న సంగతి అంతటితోటి అనుకొని ఆపేస్తాంలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. తులారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి, మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.